అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఎవరిని బెదిరిస్తున్నావు? నువ్వు మా అమ్మని తిట్టావు, నువ్వు మా నాన్నని తిట్టావు, ఇవన్నీ మాట్లాడి అతను ఒక సీనియర్ జర్నలిస్ట్. సో ఆయన్ని పట్టుకొని నీకు 24 గంటలు టైం ఇస్తా, నువ్వు థ్రెటనింగ్ చేస్తే భయపడిపోవాలి, లేదంటే నువ్వు బెదిరిస్తే వెనకోలు తగ్గిపోవాలంటే అవ్వదు అక్కడ. ఇప్పుడు ఈ వీడియో చూసి కేసు పెడతావు, పెట్టుకో, నో ప్రాబ్లం. అదేదో గోవాకి వెళ్తాను, మలేషియా వెళ్తాను, 6 ప్యాక్స్ పెంచేస్తాను ఇంటర్వ్యూలో చెప్పడం కాదు. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. రీసెంట్గా ఒక ప్రీ రిలీజ్ షో ఒకటి రిలీజ్ అయింది. సో అందులో ఒక ర్యాప్ సాంగ్ కూడా పాడడం జరిగింది. సో నటుడు ప్రభాకర్ గారి కొడుకు, సో ఆయన పేరు చంద్రహాస్. ఆయన ఒక ర్యాప్ సాంగ్ పాడుతూ కొంచెం అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా యూజ్ చేయడం జరిగింది ఆ పాటలో. ప్రీ రిలీజ్ ఫంక్షన్కి చక్రవర్తి గారు, సో వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా హాజరయ్యారు. సో వాళ్ళ నాన్నని చూసి వచ్చారు, మర్యాద ఇచ్చారు, అంతా బాగానే ఉంది. సో ఈ పాట మీద ఒక జర్నలిస్ట్ స్పందించడం జరిగింది. అరే ఈ పాట తప్పది, సో ఆ పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయడం ఏంటి, అన్పార్లమెంటరీ వర్డ్స్ అని చెప్పి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి ఈ చంద్రహాస్, యాక్టర్ చంద్రహాస్ అనే వ్యక్తి, నువ్వు మా అమ్మని తిట్టావు, నువ్వు మా నాన్నని తిట్టావు, ఇవన్నీ మాట్లాడి, ఓకే నువ్వు రియాక్ట్ అవ్వడంలో తప్పులేదు, అతను ఒక సీనియర్ జర్నలిస్ట్. సో ఆయన్ని పట్టుకొని నీకు 24 గంటలు టైం ఇస్తా, నువ్వు నాకు అపాలజీ చెప్పాలి, నీకుందిరారే అంటే ఎవరిని బెదిరిస్తున్నావు? నీ వయసు ఎంత? పాపం ఆయన వయసు ఎంత? ఆయన ఎక్స్పీరియన్స్ అంత ఫీల్డ్ లేదు నీకు, ఆయన ఎక్స్పీరియన్స్ అంత ఉండదు నీకు, నీ కెరియర్. ఆయన్ని పట్టుకొని అలా థ్రెటనింగ్ చేయడం ఏంటి? ఓకే ఒక సినిమా తీసావు, అది ఇంకా హిట్ కూడా అయిందో లేదో నాకు తెలియదు, నేనైతే చూడలేదు ఆ సినిమా. కానీ నువ్వు అలా మాట్లాడడం అయితే చాలా తప్పు. దీని గురించి చక్రవర్తి గారు కూడా నేను అక్కడ నుంచి లేచి వెళ్ళిపోవాల్సిందే ఆ మాటలు మాట్లాడినప్పుడు అనేసి స్పందించారు. చాలా మంది కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అలానే సభ్య సమాజంలో సో ఆయన కూడా జర్నలిస్ట్ కూడా ఒక పాత్ర ఉంది కాబట్టి సో ఆయన ఒక స్పందించారు అంతే. ఆ వర్డ్స్ ఏంటి అని స్పందించారు అంతే. సో దానికి నువ్వు ఏదో జుట్టు ఇట్లా చేసుకుంటా, ఆయనకి థ్రెటనింగ్ చేసుకుంటా, నీకు 24 గంటలు టైం ఇస్తానంటే ఎవరిని భయపెడుతున్నావు? ఓకే నీ సినిమాలు చూస్తూ ఉంటారు, బాగానే ఉంటుంది, చెప్తూ ఉంటారు, రివ్యూలు ఇస్తారు, ఓకే. సో మేము కూడా అదే కోరుకుంటాం, నువ్వు మంచి సినిమాలు చేయాలనే కోరుకుంటాం. సో అంతేగాని నువ్వు థ్రెటనింగ్ చేస్తే భయపడిపోవాలి, లేదంటే నువ్వు బెదిరిస్తే వెనకోలు తగ్గిపోవాలంటే అవ్వదు అక్కడ. నువ్వు ఒకడే కాదు కదా అక్కడ ఉండేది. సో నువ్వు స్పందిస్తే స్పందించావు, కానీ ఆయన్ని థ్రెటనింగ్ చేయడం ఏంటి? ఆయన కూడా మాలాగే ఒక జర్నలిస్ట్, మాలాగే ఒక మీడియా ఛానల్లో పనిచేస్తారు. ఎందుకు అంత యాటిట్యూడ్ నీకు? యాటిట్యూడ్ వల్ల సగం నాశనం అయిపోతున్నారు. మళ్ళీ నీకెందుకు? ఇప్పుడుగా మొన్నే సినిమాలు తీస్తూ ఉన్నావు. సరే ఒక మంచి హీరోగా ఎదగాలనుకున్నావు, ఓకే బాగానే చేస్తూ ఉంటావు, ఏదో యాటిట్యూడ్గా ఇట్లా అంటావు. నథింగ్. యాటిట్యూడ్ వల్ల ఏం రాదు. నీకు యాటిట్యూడ్ స్టార్ అనేది పేరు ఒకటి ఉంది, ఓకే బాగానే చేసుకుంటున్నావు, చేసుకో. విమర్శించడం దేనికి? ట్రోల్స్ అన్న కామన్, సోషల్ మీడియా అన్న కామన్, నా మీద జరుగుతాయి, ఎవరైతే స్క్రీన్ మీద ఉంటారో అందరి మీద జరుగుతాయి ట్రోల్స్ అనేది. సో ఇంట్లో ఆడవాళ్ళని టార్గెట్ చేస్తారు, అవన్నీ ఉంటాయి. ఇంకా అవన్నీ వద్దు అనుకొని ఇంకా ముందరికి జరగాలి ఇంకా. అంతేగాని మాటలేంటి చండాలంగా? మరి ఆ మాటలు ఏదో రక్త చరిత్ర వారు ఏదో బెదిరిస్తున్నావు ఏంటి ఆ వీడియోలో? ఇప్పుడు ఈ వీడియో చూసి కేసు పెడతావు, పెట్టుకో, నో ప్రాబ్లం. నేను జస్ట్ ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నాను అంతే, నథింగ్. దానికి మించి ఏం అవ్వదు కూడా అక్కడ. అరే ఒక జర్నలిస్ట్ని అరే తురే అంటే ఎలా? మీ నాన్నగారికి అడుగు, చెప్తారు. ఎలా నేర్పియాలో చెప్తారు, అడుగు. అలా మాట్లాడు, జనాల్లో తిరుగు. అదేదో గోవాకి వెళ్తాను, మలేషియా వెళ్తాను, 6 ప్యాక్స్ పెంచేస్తాను ఇంటర్వ్యూలో చెప్పడం కాదు. ఇక్కడ హైదరాబాద్లో ప్రెస్ మీట్లు, ఇవన్నీ యాక్టర్కి సంబంధించిన స్టూడియోలు, ఇవన్నీ తిరిగి వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు, ఇవన్నీ నేర్చుకో. ఒక నటుడు నువ్వే చెప్తా ఉన్నావు, ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలు తీస్తానని చెప్తా ఉన్నావు. కానీ అంత పెద్ద సినిమాలు తీసేవాళ్ళు ఇలా తలపొగురు ఉంటే ఎలా అని చెప్పి కూడా చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. నిన్ను అందరూ పొగుడుతూ ఉన్నారు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ బయట అట్లా ఉండదు. ఎగ్జాంపుల్ బిగ్ బాస్ సోహెల్ తీసుకో. బిగ్ బాస్లో ఉండేటప్పుడు సోహెల్ అన్నా, నువ్వు లేకపోతే నేను కోసుకుంటానన్నా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానన్నా, అన్నా నువ్వు తోపన్నా, నువ్వు తురుమన్నా, నేను షారుఖ్ ఖాన్ అన్నా అన్నారు. ఇప్పుడు ఏమైంది? సోహెల్ గారు ఒక సినిమా తీస్తే ఏమైంది? ఒక మీడియం ముందుకు వచ్చి ఆ బిగ్ బాస్లో నేను ఉన్నప్పుడేమో చచ్చిపోతాను గిచ్చిపోతాను అన్నారు. ఇప్పుడు ఏమైంది?
ఆ జనాలు ఎక్కడ సినిమాకి రావట్లేదు, సినిమాలకు రండి అని చెప్పి అడుగుతా ఉన్నారు, బోర్ నేడుస్తూ ఉన్నారు. అయినప్పుడు నువ్వు ఏదైతే మాటలు మాట్లాడావో నీ పాయింట్ ఆఫ్లో నీకు కరెక్ట్ అనిపించుండొచ్చు, మాకు పాయింట్ ఆఫ్లో మాకు ఆ వర్డ్స్ కొన్ని వర్డ్స్ అనేది కరెక్ట్ అనిపించలేదు. ఖచ్చితంగా ఎవరినైతే జర్నలిస్ట్ని ఉద్దేశించి నువ్వు ఏదైతే మాటలు మాట్లాడావో దానికి అపాలజీస్ చేయి. సో నీ ప్రాబ్లం ఏదన్నా ఉంటే అక్కడ కోర్టులో చూసుకో, పోలీస్ స్టేషన్లో చూసుకో, మీరు చూసుకోండి. ఒక జర్నలిస్ట్ని డైరెక్ట్గా వీడియోలో సంబోధించి అరే నువ్వేంట్రా చూసుకుంటాను అది ఇది అంటే ఇక్కడ ఎవడు కామ్గా ఉంటాడు కదా. మాట వదిలేటప్పుడు చాలా జాగ్రత్త, ఎందుకంటే ఈ మాట నిర్ణయిస్తుంది నీ జీవితాన్ని, ఈ మాట నిర్ణయిస్తుంది నీ క్యారెక్టర్ని, ఈ మాట నిర్ణయిస్తుంది మన భవిష్యత్తుని. అంతేకాని నోరుంది కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే రాబోయే రోజుల్లో కూడా బుద్ధి చెప్తారు ఫ్యాన్స్. కానీ అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదనేసి మా ఉద్దేశం. సో ఖచ్చితంగా దీనికి అపాలజీస్ చెప్తామని ఆశిస్తూ ఉన్నాం.